డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరపురంలో కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక పెదవంతన వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు పూలదండలతో నివాళులర్పించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. తమ్ముడు చాలా బాగా చెప్పాడు. అదే వెర్షన్ నేనే చెప్పాలనుకున్నాను, కానీ నాకంటే ముందే చెప్పాడు. ఒకటే చెప్తున్నా, ఓట్లు ఏ పార్టీ కన్నా ఎవడైనా వేసుకోవచ్చు, కానీ ఈ ఊర్లో 1900 ఓట్లు పడ్డాయి వైసీపీకి. తప్పులేదు, ఎవరి అభిమానం వాళ్ళది. మనకే వేయాలని చెప్పి మనం అంటాం సరిపోం. కానీ కొంతమంది సైకో పరిపాలన చూసి ఎవరైతే రెచ్చిపోయారో, ఒక అరడజన మందో డజన్ మందో, వాళ్ళని మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగానే విజిల్ వేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకున్న అరుపున ఈ పెద్దలు అందరికి సమక్షంలో చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఓట్లు ఎవరికైనా వేసుకోవచ్చు, కానీ ఎవరైతే తొక్కాలని చూసి ఎవరైతే మీద నుంచి వెళ్ళిపోయారో వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదలకూడదు అని చెప్పుకుంటూ ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ చెప్పాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, ప్రథభవనం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పెద్దలకు కానీ చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనే కుర్రోళ్ళు అంటే స్పీడ్గా ఉంటారు, వాళ్ళ వెనకాల మనం ఉండవలసిందే. తప్పు చేయమని మనం అన్నాం, తప్పు చేసిన వదలవద్దు, ఎట్టి పరిస్థితులు వదలనా కుదరదు. అది నా అభిప్రాయం, నా తమ్ముడు అభిప్రాయం కూడా అదే. ఇక్కడ గారు చెప్పినట్టు వాళ్ళంతా చూస్తామని సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను. వాళ్ళంతా చూస్తామని చెప్తున్నాను. చిన్నగారు చెప్పినట్టే వాళ్ళంతా మాత్రం చూస్తాం, అందరినీ మేము వెత్తించలేదు. ఎవరి పార్టీ వాళ్ళే వ్యక్తిగతంగా. నా పార్టీ జనసేన, వీళ్ళ పార్టీ టీడీపీ, వాళ్ళ పార్టీ అది. కూటమిలో మనం సాయం చేసాం, సహకరించాం అంతవరకునే. కానీ వ్యక్తిగతంగా వైసీపీలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారు ఊళ్ళో. ఈ కపిలేశ్వరం గట్లో చేశారు. వాళ్ళెవ్వరిని కూడా వదలమని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మన ఏగులు జోగేశ్వరరావు గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తాళాలు ఇచ్చిన కాడ ఏం జరిగిందో మీరు చూసారో చూడలేదో మేము చూసామండి. ఎమ్మెల్యే గారు అయిన మన ఏగులు జోగేశ్వరరావు గారు మహానుభావుడు 3 తరాల నుంచి నెగ్గుతూ ఉన్న ఆయన్ని, 4 తరాల నుంచి నెగ్గుతున్న ఆయన్ని మన తోట తిరుమతులు గారిని చూసి ఆయన చేతిలో చేతకానోడు, కనీసం ఇంటికాడ మెతుకులు ఎట్టినోడు కూడా ఆయన చేతిలో ఫోన్లు లాక్కోవటం, సోముని చెట్టు మాపేస్తాం, యాక్స్ చేస్తాం జరిగింది. మన ఊళ్ళో ఎవరెవరు యాక్స్ చేశారు మనందరికీ తెలుసు. అది మాత్రం మన 10 మంది కూడా మన వైసీపీ, మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు వాళ్ళు ఏమైతే సైకోపాలన చేశారో, వాళ్ళు ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, మన నాయకుల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనం ఎంత బాధపడ్డామో ఆ బాధలకు తెలిసేలా చేయాలని మీ ప్రజల్లో నేను తెలిసి తెలియని మాట్లాడినా నేను మనీ తీసుకున్నాను. మన జోగేశ్వరరావు గారికి చేసింది ఏది కూడా మనం వదలకూడదు, అది మాత్రమే సెలవు తీసుకున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలేసి మరి కేక్ కటింగ్ చేసి బాణాసంచాతో ఈరోజు మన ఆనంద బాష్పాలు తెలియజేసుకుంటున్నామంటే ఇది కేవలం ఒక్కరితో ఇద్దరితో గెలుపు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల జనాభాది 5 సంవత్సరాలు 2019 నుండి 2019 వరకు కూడా ఒక సైకో పరిపాలన నుండి విముక్తి పొంది ఈరోజు నూతన ఆంధ్రప్రదేశ్ వరవడి తీర్చిదిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, పవన్ గారి సూచనలతో, మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మనందరం కూడా రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ 2019 వరకు కూడా ఈ కపిలేశ్వరపురం గ్రామంలో సుమారు 900 మంది